వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జలదిగ్బంధంలో శ్రీ ఏకరాత్రి మల్లికార్జున స్వామివారి ఆలయం. టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ. భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలు. ఆకలి తీర్చిన వ్యక్తిని మర్చిపోని వానరం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఏపీఐఐసి వన్ స్టాప్ సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆకలి తీర్చిన వ్యక్తిని మర్చిపోని వానరం. శ్మశానానికి వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టి జార్ఖండ్లోని డియోగర్లో జరిగిన సంఘటన ఇది. మృతుడు మున్నా సింగ్ జంతువుల పట్ల ప్రేమ చూపేవాడని, తరచూ కోతులకు ఆహారం పెట్టేవాడని చెబుతున్న స్థానికులు. ఇటీవల మున్నా సింగ్ చనిపోవడంతో అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఈ క్రమంలో మున్నా సింగ్ మృతదేహం వద్దకు వచ్చిన ఓ వానరం మృతదేహానికి ముద్దు పెట్టి గంటల తరబడి అక్కడే కూర్చున్న వైనం. ఆ వానరం మున్నా సింగ్ అంత్యక్రియలకు కూడా హాజరవ్వడం విశేషం. अरे बाप रे, जय बजरंग बली। ना जाएंगे देखिए, इस तरह का पहली बार देख रहे हैं। हे प्रभु, हे बजरंग बली, हे नारायण। మమ్మీ చచ్చిపోయింది, డాడీ చచ్చిపోయాడు అంటూ కంటతడి పెట్టిస్తున్న ఈ వీడియో తెలంగాణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఈ నెల 5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు రాము, అనుష మరణించారు. వారు 3 ఏళ్ల కూతురు సహస్ర గాయపడింది. ప్రమాదం గురించి ఆసుపత్రిలో బంధువులకు చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. డాడీని లారీ గుద్దింది, డాడీ నన్ను పట్టుకున్నాడు, అట్లనే మమ్మీ చచ్చిపోయింది, మమ్మీ కూడా చచ్చిపోయింది అని చెప్పింది. చిన్నారి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డాడీ నన్ను పట్టుకున్నాడు, డాడీ గుద్దింది, డాడీ గుద్దింది, డాడీ నన్ను పట్టుకున్నాడు, అది డాడీ చచ్చిపోయింది. నిన్ను కిందికి దించిండా బండి మీదకి వెళ్ళి? కాదు, పడిపోయిర్రా? చచ్చిపోయాడు, నన్ను తింటలేదు. మమ్మీ తినబడ్డా, మమ్మీ చచ్చిపోయిండు, డాడీ చచ్చిపోయిండు. కర్నూలు జిల్లా ఓర్వకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీదివేముల గ్రామస్తుడు బోయ రమేష్ నాయుడు 48 సంవత్సరాలు ఈ నెల 5వ తేదీ నాడు సుమారు అర్ధరాత్రి 9:40 సమయంలో నన్నూరు గ్రామం నుండి మీదివేముల గ్రామానికి తన హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళ్తూ ఉండగా దారిలో రచన గ్రీన్ టౌన్ 1 వెంచర్ ఎదురుగా అతన్ని అడ్డుకొని బీర్ సీసాలతో కొట్టి ప్రక్కన ఉన్న పొలంలో పడివేసి పెద్ద బండరాలతో తలపైన కొట్టి హత్య చేశారని కర్నూలు ఇన్ఛార్జ్ డీఎస్పీ శ్రీనివాస్ ఆచారి తెలిపారు. బుధవారం కర్నూలు రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ 12వ తారీఖు 2025 నాడు 8వ కాలనీలో టీయూసీఏ జిల్లా కార్యవర్గ సమావేశం. ఈ సమావేశంలో టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభ జూన్ 21, 22 తేదీలలో నిజామాబాద్లో జరుగుతున్నాయి. ఈ సభలను జయప్రదం చేయాలని టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్యదర్శి ఈసపెల్లి రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్, కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడారు. అదేవిధంగా లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిపేటువంటి పోరాట కర్తవ్యాలు ఇవన్నీ కూడా మహాసభలో చర్చా వేదిక నిర్వహించబడతా ఉన్నది. ఈ మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్టు, అసంఘటిత, సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మహాసభలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నారు.
ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 20-21 తేదీలో నిజామాబాద్లో జరిగేటువంటి రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి టీసీఐ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. నిజామాబాద్లో 20-21 తారీఖులలో రాష్ట్ర మహాసభలు TUCI రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. కావున కార్మికులందరూ పాల్గొని ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా వెట్టి చాకరీ చేసే విధంగా తయారు చేసుకుంటున్నాయి. 12 గంటల పని విధానం తీసుకొస్తుంది. ఇంకా రోజువారి కూలీలాగా మార్చబోతున్నది. ఎలాంటి హక్కులు PF, ESI ఇలాంటి ఎలాంటి హక్కులు లేకుండా చేయబోతున్నది. కావున కార్మికులు ఈ 4 కోడ్ల రద్దయ్యేంత వరకు పోరాటం చేయాలి. అలాగే పెద్ద ఎత్తున ఈ మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలి. బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని ఇక్కడి నుంచి మేము ఒక వెహికల్ పెడతాము. ఆ వెహికల్లో ప్రతి ఒక్క కార్మికులు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇస్తూ బుధవారం రాత్రి మంగ్లీ వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి, లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం APIIC 1 స్టెప్ సెంటర్ వద్ద యోగాంధ్ర కార్యక్రమం. పారిశ్రామిక వాడలో కార్మికులతో థీమాటిక్ యోగా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి MP CM రమేష్, ఎమ్మెల్యేలు, అధికారులు. స్టే చేయాలి. 1 2 3 మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు ముందుకి, మళ్ళీ తీసుకుంటూ విడిస్తూ మళ్ళీ ఆపోజిట్ సైడ్. బయటపడడానికి వృక్షాసనం మనకి ఉపయోగపడుతుంది. రిలాక్స్, చేతులు పక్కకి. రైట్ సైడ్ టర్న్ అవ్వాలి. రైట్ హ్యాండ్ పూర్తిగా వెనక్కి, కుడి పక్కకి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ దగ్గరికి వస్తుంది, పూర్తిగా సైడ్కి. డీప్ ఇన్హేల్ ఎక్సర్సైజ్ చేయండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని మొదలు పెట్టండి. Four, 5, 6, 7, 8, 9, 10.
చేతులు పక్కన నుంచి కిందికి నెమ్మదిగా రిలాక్స్ కాల్ చేస్తాం, మనం పెట్టుకుంటాం. అప్పుడే చేతులు పైకి, బ్యాలెన్స్ అయిన తర్వాత చేతులు పక్కకి, తర్వాత చేతులు పైకి. ఎవరికైనా కష్టం ఉంది చేతులు మాత్రమే పైకి పెట్టినా. రామగుండం నగరంలో త్వరలో కోతుల బెదడ తీరిపోనుంది. కోతుల సమస్యలకు సంబంధించి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని బంధించి సుదూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయడానికి జిల్లా కలెక్టర్ మరియు రామగుండం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్ష ఆమోదంతో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ అర్ణశ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు 10 లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ గురువారాల్లో రామగుండం రైల్వే స్టేషన్ తో పాటు పరిసరాల్లో ఉన్న కోతులను పట్టి పంచరాలలో బంధిస్తారు. పట్టిన కోతులను వాహనాల్లో తరలించి దూరంగా ఉన్న అడవుల్లో వదిలివేయనున్నారు. నగరంలో అన్ని చోట్ల కోతులను పట్టిస్తున్నామని రామగుండం నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ రామన్ తెలిపారు. ఇంకా ఎక్కడైనా కోతుల బెదడ ఉంటే నగరపాలక సంస్థ కాల్ నెంబర్ 96036644కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి రేపటికి ఏడాది. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. సూపర్ 6 అంటూ ఉదరగొట్టారు. అధికారం ఇస్తే అన్ని చేస్తా అని నమ్మించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసం. సూపర్ 6 అంతా సూపర్ ప్లాఫేనా? ఏడాది గడిచినా సూపర్ 6 హామీలు గుర్తుకు రాలేదా? చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఉద్యోగాలు లేకుంటే 3000 నిరుద్యోగ వృత్తి ఇప్పిస్తామని అన్నారు. ఏడాదిలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంకెవరికైనా నిరుద్యోగ వృత్తి కల్పించలేదని షర్మిల అన్నారు. మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. సూపర్ 6 నేను అమలు చేస్తానని ప్రజలందరినీ నమ్మబలికించారు. మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది. సూపర్ 6 ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంవత్సరం రోజులు అయిపోయింది, మీరు వాగ్దానాలు చేశారు. సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏదైనా వాగ్దానాలు చేసి అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా? లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు. ఇప్పటికి 54 లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు. రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద. అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఒకరుంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి. మరి 4 బిడ్డలుంటే 60,000 ఇస్తానన్న చంద్రబాబు గారు ఒక్క బిడ్డకైనా కూడా కనీసం ఒక్క బిడ్డ వేసుకున్నా కూడా 84 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఒక్క బిడ్డకి వేసుకున్న కుటుంబంలో ఒక్క బిడ్డకి ఇచ్చినా 15,000 రూపాయలు. మరి చంద్రబాబు గారు ఇంతవరకు ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పథకం కింద ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం పథకం మీద కూడా చంద్రబాబు గారు మోసమే చేశారు. నిరుద్యోగుల కోసం 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. దాదాపు 50 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు రాక ఇంతవరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు అరచేతిలో వైకుంఠం అన్నట్టు 3D గ్రాఫిక్స్ లో సినిమాలు చూపిస్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు. కానీ బిడ్డలకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు వచ్చింది లేదు. కాబట్టి నిరుద్యోగ వృత్తి అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు గారు ఇదే వాగ్దానం చేశారు. కానీ నిరుద్యోగ వృత్తి అప్పుడు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఇలాగే కాలయాపన చేసి నిరుద్యోగ వృత్తి ఎగ్గొట్టే ఉద్దేశమే చంద్రబాబుకు ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా అని మాకు అనిపిస్తుంది. మేము అందుకనే చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు అన్నాడు చంద్రబాబు గారు. ఉచిత బస్సు అతి చిన్న పథకం కానీ 30 లక్షల మంది మహిళలు ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కలిగిస్తే వాళ్ళకు ఉచితమే కాదు ఒక భద్రత కూడా ఉంటుంది. ఇంతవరకు చంద్రబాబు గారు ఆ పథకం కూడా అమలు చేయలేదు. అంతేకాదు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అన్నారు. 1వ 6వ ఇచ్చినట్టున్నారు.
మిగతా కథ ఏమిటో చంద్రబాబు గారు ఇంకా సమాధానం చెప్పాలి. ఇలా సూపర్ 6 లో ఒక్కటి కూడా చంద్రబాబు గారు ఇంతవరకు నెరవేర్చింది లేదు. సూపర్ 6 లో భాగం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. అంటే 18,000 రూపాయలు ఇస్తానన్నాడు మహిళా శక్తి కింద. మరి చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ప్రతి మహిళల్ని మీరు ఒక శక్తిలాగా తయారు చేస్తానన్నారు, మరి ఏమైంది? ఒక్క మహిళనన్నా ఒక మహాశక్తిగా తయారు చేశారా చంద్రబాబు గారు? అందుకే అడుగుతున్నాం, సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా? చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ సూపర్ 6 ఇంకెప్పుడు అమలవుతాయి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇవే కాదు, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. వాటి గురించి మాట్లాడటం లేదు. అధికారంలో రాకముందు చంద్రబాబు గారు ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు మేము పెంచబోము అని చెప్తూ వీలైతే 30% తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పటికే 2 సార్లు కరెంటు ఛార్జీలు బిల్లులు పెంచారు. ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, ఇంకోసారి 11,000 కోట్ల రూపాయలు, మొత్తానికి 17,000 కోట్ల రూపాయలని జనం నెత్తిన చంద్రబాబు గారు మోపడం జరిగింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో కరెంటు బిల్లుల మీద అదనంగా ఛార్జీల కింద వసూలు చేస్తే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు జనాల నెత్తిన మోపడం జరిగింది. మరి ఇది భావ్యమేనా అని అడుగుతున్నాం చంద్రబాబు గారికి. ఒకసారి ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాపేనా అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓర్వకల్ మండలం మీదివేంబ్ల గ్రామంలో ఈ నెల 5వ తేదీన హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. హత్యకు గురైన మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ రమేష్ నాయుడు కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కును అందజేసి కాటసాని రాంభూపాల్ రెడ్డి తరపున 50,000 రూపాయల నగదును వారి కుటుంబానికి అందజేశారు. అదమ్మా అది పార్టీ ఇచ్చిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నేస్తున్నా ఏం కాదులే నేను చూసుకుంటాను అమ్మా. తీసేసుకున్నా ఏలూరు జిల్లాలో ఆగని అక్రమ మట్టి దందా అధికారమే అండ మీడియా కథనాల ప్రకారం చేసిన షరా మామూలే అంటూ లైట్ తీసుకున్న అధికారులు. కొయ్యలగూడెం శ్రీరామగట్టు చెరువులో భారీ యంత్రాలతో యథేచ్ఛగా తవ్వకాలు. నిబంధనలకు పాతరేసిన అధికారులు భారీ యంత్రాలతో జోరుగా తవ్వకాలు. మట్టి దందలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ నేత 3 పువ్వులు 6 కాయలు సాగుతున్న దందా. ఇటుకల బట్టీలే లేఅవుట్లకు భారీగా మట్టి విక్రయాలు. హోంమంత్రి తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలతో మహిళలు ఆవేదన చెందుతున్నారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైసీపీ గుండాలు దాడి చేశారు. మహిళలపై వైసీపీ గుండాలు రాళ్లు వేశారు. మహిళలపై తప్పుడుగా మాట్లాడిన వారి మీదే కాదు, ఈ రోజు మహిళలపై రాళ్ల దాడి చేసిన ఏ ఒక్కరిని పోలీసులు వదిలిపెట్టరు. అందరి మీద చర్యలు ఉంటాయని హోంమంత్రి తెలియజేశారు. అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదే విధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని
గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వడం జరిగింది. అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని మేము అక్కడ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళు ఏదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతలున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం, రాళ్ళు ఇసిరటం, కర్రలు ఇసిరటం, నోటికి వచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం. నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది? వాళ్ళ మీద వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తా ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడడం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించటం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం. ఇది ఈ రోజు జరుగుతున్న సందర్భం కాదు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు, వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం. దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తా ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఈ రోజు మొన్న రీసెంట్ గా చూస్తే అమరావతి మహిళా రైతుల గురించే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి, రాజధాని గురించి కూడా చాలా ఇబ్బందికరమైన పదాలను ఉపయోగించినందుకు సాక్షాత్తు నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని డీజీపీకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేము ప్రత్యేకంగా దీని మీద ఒక సెపరేట్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం. ఉమెన్ కమిషన్ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుని ఆఖరికి సజ్జల గారి మీద కూడా ఈ రోజు నోటీస్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. బయటకు వచ్చి అరే తప్పైపోయింది, తప్పు చేశారన్న పదము క్షమించమని చెప్పడం పక్కన పెడితే ఇదే సజ్జల బయటకు వచ్చి వాళ్ళు రాక్షసులు, పిశాచులు, సంకరజాతులు అని చెప్పేసి మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే అది నాకు అర్థం కానిది ఏంటంటే ఆ మహిళలలో మీ భార్యలున్నారు, మీ ఆడబిడ్డలున్నారు, మీ చెల్లుళ్ళున్నారు, మీ అక్కలున్నారు, అమ్మలున్నారు. ఎందుకు ఈ రకంగా మాట్లాడుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడట్లేదు అర్థం కాదు. ఈ రోజు కంపల్సరీగా వస్తారండి, సాక్షి ఆఫీసులు ముట్టడించారండి. నేను ఇప్పటికీ మొన్న నిన్న ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ రోజుల్లో పట్టాభి గారు ఒక పదం ఉపయోగించారు, ఐ థింక్ బోసిడీకే అని పదం ఉపయోగించారు. బోసిడీకే అని పదం ఉపయోగించినందుకే మీ కార్యకర్తలకి బీపీలు రేజ్ అయ్యి మా ఆఫీసులు పగలగొట్టారని చెప్పేసి మా కేంద్ర కార్యాలయం పగలగొట్టామని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఈ రోజు ఆడబిడ్డల ఆత్మాభిమానం అండి, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మాభిమానం, రాష్ట్రంలో ఉన్న మహిళల తాలూకు ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా ఎవడో ఒకడు సాక్షి ఛానల్లో కూర్చొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా మా శ్రేణులు ఎన్డీఏ కూటమి సభ్యులు చాలా మంచోళ్ళు కాబట్టి శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నాం, శాంతియుతంగా క్షమాపణలు కోరుతున్నాం. దానికి ఈ రోజు వీళ్ళు చెప్పులు ఇసిరడం, రాళ్లు ఇసిరడం, దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించి ఏదో రకంగా అతను సర్వైవ్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, మా గౌరవ సీఎం గారు, పొలిటికల్ అంటే ఒక నేరస్తుడు పొలిటికల్ ముసుగులో ఉంటే ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి పనులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years చేశాడు. ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్ తో అతను చేస్తున్నాడు అన్న సంగతి. మేమేమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని క్షమాపణ చెప్పమన్నాం. సాక్షి ఛానల్లోనే క్షమాపణ అడగమని చెప్పాం. ఆ క్షమాపణ అడగకపోవడం పక్కన పెట్టి మళ్ళా తిరిగి వాళ్ళు సమర్థించుకోవడం చూస్తా ఉంటే నిజంగా ఒక్కొక్కసారి పొలిటికల్ ఎథిక్స్ ఎటువైపు వెళ్తున్నాయో కూడా అర్థం కావట్లే. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఎవరైతే రాళ్ళు దాడిలోని అదేవిధంగా ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరి వాళ్ళందరి మీద కూడా కొంచెం చాలా అంటే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. కోటెం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వైఎస్ జగన్. ఆయన మాట్లాడుతూ ఈ క్యాంప్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు, ఆర్బీకేలను నీరుగార్చేశారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చేశారు. దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసే ఆర్బీకే వ్యవస్థను నీరుగార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో 146 ల్యాబులు ఏర్పాటు చేసి, కాన్స్టిట్యుయెన్సీకి ఒక ల్యాబును ఏర్పాటు చేసి ఆ ల్యాబులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్యతకు గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం
దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లడిల్లిపోతా ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. మేము తీసుకొచ్చిన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.